హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. ఏంటి ఉషా, తాళి ఉన్నాయి, మెట్టలు ఉన్నాయి కాలికి? ఏం లేదండి, ఈరోజు మా స్కూల్లో ప్రోగ్రామ్ ఉండే, అది దాంట్లో పెళ్ళికూతురు వేషం వేయమంటే వేసాను. సరే పైకి వెళ్ళి మొత్తము తీసేసాయి. డాడీ ఈరోజు చాలా పని ఉన్నా, నా కోసం నువ్వు స్కూల్కి వస్తున్నావు. ఫస్ట్ ర్యాంక్ వస్తుందా నీకు? మయి నీకేనా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది? లేదు, చిన్నికిటే ఉంది కదా, ఒకవేళ వస్తే చిన్నికి వస్తుంది. చిన్ని ఫస్ట్ ర్యాంక్ వస్తే నేను సెకండ్ ర్యాంక్ వస్తే, నేను ఫస్ట్ ర్యాంక్ వస్తే చిన్ని సెకండ్ ర్యాంక్ వస్తుంది. అంటే మాకే కాదు, నీకిట శత్రువు ఉందన్నమాట. డాడీ కారాపవా? ఎందుకు మయి? నేను నా ఫ్రెండ్స్ కోసం నేను చాక్లెట్స్ తీసుకోవాలనుకుంటున్నా. సరే పిన్ని, ఈ గిఫ్ట్ కొనియవా? ఈ వాచ్ బాగుంది. ఎవరికి ఈ గిఫ్ట్? ఈ గిఫ్ట్ చిన్నికి. బాలరాజు, చిన్ని, కావేరి వీళ్ళ ముగ్గురు కథ తొందరగానే ముగించాలి. చందు ఎలా ఉన్నావు? బాగున్నాను చిన్ని. అమ్మ లోహిత ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు. బాగున్నావు మామయ్య? ఆయనకేం బాగానే ఉంటారు, మన నాన్నని చంపేసిండు కదా, బాగానే ఉంటారు. వాళ్ళతో మాట్లాడడానికి నీకు సిగ్గు లేదా? లోహిత నేనేం చంపలేదు. నువ్వే మా నాన్నని చంపావు. ఇప్పుడు మమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నావా? నువ్వేం బాధపడకు మామయ్య, నువ్వు నిర్దోషి అని మేము నమ్ముతున్నాం కదా. మీరు ముగ్గురు కూడా నమ్మి ఉండకపోయింటే నేను బతికి ఉండేవాడిని కాదు. నీకు రిపోర్ట్ కార్డ్ ఇచ్చేటప్పుడు ప్రిన్సిపాల్తో పాటు నేను కూడా అక్కడే ఉంటాను. హ్యాపీనా? హ్యాపీ అమ్మా. కానీ నువ్వు ఉషా టీచర్ లాగా ఉండకూడదు, కావేరిలాగా ఉండాలి. సరే. ఫస్ట్ టైం కదా చిన్ని రిపోర్ట్ కార్డ్ ఇచ్చేటప్పుడు అమ్మా నాన్న పక్కన ఉండడం? అవును, ఇదే ఫస్ట్. ఇప్పటి నుంచి రిపోర్ట్ కార్డ్ ఎప్పుడు తీసుకున్నా మేమిద్దరం పక్కనే ఉంటాం. చిన్నికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఒక విషయం, చిన్నికి రిపోర్ట్ కార్డ్ ఇచ్చేటప్పుడు నేను ఉషా టీచర్ లాగా కాకుండా చిన్ని తల్లిలాగా తన పక్కన నిలబడొచ్చా? వై నాట్, నిలబడొచ్చు. ఇంతకాలానికి మీరు బాలరాజు పక్క నిలబడి రిపోర్ట్ తీసుకునే అవకాశం వచ్చింది. దానికి నేనెందుకు కాదంటాను? మీ ముగ్గురు కలిసి ఉండాలంటే ఇలాగే హ్యాపీగా ఉండాలి. మేము ముగ్గురం కలిసి ఉండాలంటే మాకు పట్టిన పీడ ఫస్ట్ వదిలిపోవాలి. ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు. సరే. కంగ్రాచులేషన్స్ చిన్ని, ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు. కంగ్రాచులేషన్స్ చిన్ని, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ నాన్న. మీరు తల్లిదండ్రులుగా చాలా అదృష్టవంతులు ఇలాంటి కూతురు పుట్టినందుకు. కాదు మేడం, నేనే అదృష్టవంతురాల్ని ఇలాంటి మంచి అమ్మా నాన్న నాకు దొరికినందుకు. సరే, మనం ఒక సెల్ఫీ దిగుదాం. మీరు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోను మేడం. మీరు ఆయన నమ్మి నాకు ఇక్కడ ఉషా టీచర్ లాగా జాబ్ ఇచ్చారు. అతని మంచితనం నేను తెలుసుకోలేకపోయేదాన్ని. మీకు చాలా రుణపడి ఉన్నాం. జన్మలకు రుణం తీర్చుకోలేను మేడం. మనకు రుణాలేమిటి మా కావేరి? మిమ్మల్ని సిస్టర్లా భావించి నేను చేశాను అంతే. మీరిద్దరు ఇలా కలిసిపోయారని నాకు చాలా సంతోషంగా ఉంది. చెయ్యని నేరానికి ఇద్దరు బలైపోయారు. మీరు ఇద్దరు నిర్దోషిలాగా బయటపడినప్పుడు అప్పుడు ఇంకా సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. నీకు ఏ ర్యాంక్ వచ్చింది చిన్ని? ఆశతోస నేనేం చెప్పను. ప్రిన్సిపల్ మేడం ఇచ్చే వరకు చెప్పను నేను. నీకు సస్పెన్స్ ఉండాలి కదా. చిన్ని, నీకు ఏ ర్యాంక్ వచ్చింది? నాకు తెలిసి నీకు ఫస్ట్ ర్యాంకే వచ్చినట్లుంది. ఇగో చాక్లెట్ తీసుకో. నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే వానికి సెకండ్ ర్యాంకే వచ్చిండొచ్చు. మా మహి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే చిన్ని సెకండ్ ర్యాంక్ వచ్చిందా మేడం? లేదు, మహికి చిన్నికి ఈక్వల్ మార్క్స్ వచ్చాయి. ఇద్దరు ఫస్ట్ ర్యాంకే వచ్చారు. నేను ఎన్ని రోజులు బయట ఉంటానో నాకే తెలీదు. తొందరగా సాక్ష్యాలన్నీ సేకరించరా తొందరగా. సరే అన్నా. పెళ్ళైనందుకు వీళ్ళిద్దరి మధ్య అన్యోన్యత చాలా పెరిగిపోయినట్లుంది. అమ్మ, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు చందు నాకు చాక్లెట్ ఇచ్చాడు. మా స్టూడెంట్స్ కొంతమంది గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు, నేను వెళ్ళి వాళ్ళని చూస్తాను. సరే కావ్య, నేను ఆటో దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. సరే నాన్న, నేను గిట్ట అమ్మతో పాటు వెళ్ళి మా గ్రౌండ్లో ఉన్న మా ఫ్రెండ్స్ని కలిసేసి వస్తాం. సరే, ఇద్దరు కలిసి వెళ్ళండి. కూతురు రిపోర్ట్ తీసుకోవడానికి సతీ సమన్కంగా వచ్చావా? అవును, నీలాక కాదు. నువ్వు ఆ ఛాన్స్ లేకుండా చేసుకున్నావు కదా, అంటే సతీ సమకంగా రాకుండా ఉండడానికి నీ పెళ్ళాన్ని నువ్వే చంపేసుకున్నావు కదా. అరే వద్దు, గొంతు పెంచొద్దు. ఇది ఇష్టం ఉన్నట్లు మాట్లాడుకోవడానికి ఇది నీ ఇల్లు, నా ఇల్లు కాదు. నీ కొడుకు నా కూతురు చదివే స్కూల్. నాతో మాటల యుద్ధం చేతల యుద్ధం చేయాలని అనుకుంటావనుకో, నాకు లొకేషన్ సెండ్ చేయి, నేను అక్కడికి వస్తాను. అప్పుడు మొదలు పెడదాం. మర్డర్ కేసులో ఉన్నవాడివి జైల్లో ఉన్న బెయిల్ మీద బయటకు వచ్చిన వానికి నీకు ఎందుకురా ఇంత పొగరు? ఇది పొగరు కాదు, నీతి మీద న్యాయం మీద ధర్మం మీద ఉన్న నమ్మకం. నీతి మీద న్యాయం మీద ధర్మం మీద ఉన్నందుకేనా నీ పెళ్ళం జైల్లో 10 ఏళ్ళు ఉన్నది? నీతి మీద న్యాయం మీద ధర్మం మీద ఉన్నందుకేనా సత్యంబాబు మర్డర్ కేసులో నువ్వు అరెస్ట్ అయ్యావు? నీతి మీద న్యాయం మీద ధర్మం మీద ఉన్నందుకేనా నేను చేసిన నేరాలన్నీ నీ పెళ్ళం మీద నీ మీద పడ్డాయి?
నువ్వు చేసిన నేరాలు మా మీద పడ్డాయని సంతోషించకు. నువ్వే నేరస్తువని నిరూపించడానికి దగ్గరకొచ్చి సత్యం బాబునే కాదు నీ పెళ్ళం పార్వతిని గిట్ట నువ్వే చంపావని సాక్ష్యాలతో నిరూపిస్తాను. నీకు ఉరిశిక్షలా పడేలా చేస్తా.